కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత కవిత గారు ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. దీనిపైన రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏమని మాట్లాడారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, కవిత వ్యాఖ్యలపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం అయితే జరిగింది. ఇంతకీ అసలు ఏమని స్పందించారు, ఏమని మాట్లాడారు? సో ముఖ్యమంత్రి హోదాలో కవిత గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రియాక్ట్ అయ్యారు. ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏంటి? ప్రధానంగా హరీష్ రావు, సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు హరీష్ రావు అనే అతను కట్టప్ప కేసీఆర్కి అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. దాని మీద రియాక్ట్ అయ్యారు. ఆయన ఎవరు రియాక్ట్ అయ్యారు? అసలు వేరే వాళ్ళకి వెనక ఉండాల్సిన అవసరం నాకేంటి? నేను ఒక లీడర్ని, నేను ముందుంటాను ఎప్పుడు. మీ కుటుంబ గొడవలతో నాకేం సంబంధం? అనవసరంగా నన్ను లాగద్దు. మీరు చూసుకోండి. మీరు పతనం అయిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. కాబట్టి మీరు అనవసరంగా మీరు కొట్టుకోండి, మీరు విమర్శించుకోండి, మీరు ఆరోపణలు చేసుకోండి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాయకుడిగా ఉన్నాను. ఇంకొకరికి వెనక ఉండాల్సిన అవసరం ఏంది? నేను నాయకుడిని ముందుంటా ఎప్పుడు అని చెప్తూ కర్మ సిద్ధాంతాన్ని చెప్పారు. ఆయన ఏం కర్మ సిద్ధాంతాన్ని చెప్పారంటే ఇంపార్టెంట్. ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సంపదను సృష్టించే క్రమంలో, అలాగే బీసీలకి వాళ్ళకి రాజ్యాధికారం తీసుకొచ్చే దిశలో, సమగ్ర అభివృద్ధి దిశలో తెలంగాణను తీసుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైనటువంటి పార్టీ. అలాంటి పార్టీని మీరు అక్రమ కేసులు పెట్టి, నానా రకాలుగా ఇబ్బంది పెట్టి, భయపెట్టి, ఇక్కడి నుంచి ఆ పార్టీని లేకుండా చేయటం అనేది ఏదైతే ఉందో అది మీకు పెద్ద శాపం. విధి చాలా బలమైనది. ప్రకృతి ఎప్పుడు మీరు చేసేటువంటి అక్రమాలను కానీ, మీరు చేసేటువంటి దౌర్జన్యాలను కానీ సహించదు. ఇప్పుడు అదే జరిగింది. మీ పార్టీ నాశనం కావటానికి కానీ, మీ పార్టీ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోవడానికి కానీ తెలుగుదేశం పార్టీని మీరు లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేశారో అదే మిమ్మల్ని వెంటాడుతుంది అని చెప్పి ఆయన కర్మ సిద్ధాంతాన్ని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైనటువంటి పార్టీ. తెలంగాణలో బీసీలకి వెన్నుముకగా నిలిచింది. అందరికీ అభివృద్ధి ఇవాళ కనిపిస్తుందంటే తెలుగుదేశం పార్టీ కారణంగా కనిపిస్తుంది తెలంగాణలో. అలాంటి తెలుగుదేశం పార్టీని మీరు లేకుండా చేశారు. అది పాపం కదా మీకు? ఆ పాపం ఊరికే పోతుందా మీకు? ఎంతమందిని మీరు అన్యాయంగా జైల్లో పెట్టారు? ఎంతమంది మీద అక్రమంగా కేసులు పెట్టారు? ఎందుకు పెట్టారు? తెలంగాణను అభివృద్ధి చేసేందుకు పెట్టారు ఆ కేసులు అక్రమంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద. తెలుగుదేశం పార్టీలో ఎదిగి ఆ తెలుగుదేశం పార్టీనే మీరు నాశనం చేసి ఇక్కడి నుంచి పంపించారు, ఇక్కడి నుంచి పంపించేలాగా చేశారు. తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారు మీ నాన్న ఎదిగారా లేదా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో టికెట్ తీసుకొచ్చుకొని గెలిచి మంత్రి అయ్యి, డిప్యూటీ స్పీకర్ అయ్యి, ఇన్ని రకాలుగా కుటుంబాన్ని, ఆ పొలిటికల్ కెరీర్ని పెంచుకుంటూ వచ్చి ఆ పార్టీని మీరు కక్షగట్టి దాన్ని లేకుండా చేశారని అంటే ప్రకృతి క్షమించదు. తప్పు చేస్తే ఎవరినైనా సరే ప్రకృతి క్షమించదు. ఇప్పుడు అదే జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఎప్పుడైనా తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు. తిన్నింటి వాసాలు లెక్క పెడితే ఎలానే ఉంటుంది. నమ్మినటువంటి వాళ్ళని ముంచడం అని అంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి వెన్నటితో పెట్టించా. ఇప్పుడు ప్రకృతి వాళ్ళ మీద ఆక్రోశించింది. అందుకని అక్రమంగా సంపాదించినటువంటి సంపదని పంచుకునేటువంటి క్రమంలో తన్నుకు చేస్తున్నారు వాళ్ళు. ఇది ప్రకృతి న్యాయము అని చెప్పి ఆయన చెప్పారు. కర్మ సిద్ధాంతాన్ని చెప్పారు. ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఆయన సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ, తెలుగుదేశం పార్టీ విధానాలు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నిజాయితీ కానీ ఆయనకి తెలుసు. తెలుగుదేశం పార్టీ లేకపోతే తెలంగాణలో ఇంత అభివృద్ధి జరిగి ఉండేదా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇవాళ అక్రమంగానో సక్రమంగానో సంపాదించినటువంటి సంపదకి ఈ విలువ వచ్చింది అని అంటే తెలుగుదేశం పార్టీ పుణ్యం కాదా అని చెప్పి అడుగుతున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడంలో ఆయన కృషి చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయినప్పటికీ నిజాలని ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి పార్టీని మీరు ఎందుకు నాశనం చేశారు? అక్రమంగా కేసులు పెట్టి మీరు ఎందుకు ఆ పార్టీని ఇక్కడి నుంచి లేకుండా చేశారు? ఇది ప్రకృతి విరుద్ధం కాదా?
అందుకే మీకు ఇది వెంటాడుతుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. మీరు కాలగర్భంలో కలిసిపోతుంది మీ పార్టీ, ఇది ప్రకృతి న్యాయం, ఇదే జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. మీరు అలాంటి పనులు చేసి నన్ను ఆడిపోసుకుంటారు ఎందుకు? నేను ఎవరు వెనక లేను, నన్ను ఆడిపోసుకోవద్దు. మీ ఫ్యామిలీ ఇష్యూస్లో నన్ను ఆడిపోసుకోవచ్చు, మీరు చేసినటువంటి కర్మని మీరే అనుభవించాలి అని చెప్పి ఆయన కవితకి చురకలు వేశారు. సార్ ఒక్కసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి పక్కన పెడితే కనుక ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుందో, సస్పెండ్ చేశారో, ఇదంతా నిజమే అనుకోవచ్చా లేకపోతే ఒక డ్రామా అనుకోవచ్చా? ఇప్పుడు ఈ డ్రామా కానీ లేదంటే నిజం కానీ అది ఏదైనా కానీ ఒక కల్వకుంట్ల ఫ్యామిలీలో కలహాలు ఉన్నాయి, కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి అనేది అయితే తెలంగాణ సమాజంలోకి వెళ్ళిపోయింది కదా. ఆ విభేదాలు కానీ కలహాలు కానీ ఎందుకు వచ్చినాయి? ఆస్తుల పంపకాలనే కదా. సంపదని అక్రమంగా 2001లో ఎంత ఉంది కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తి, ఇవాళ ఎంత ఉంది? ఇది అందరికీ తెలుసు కదా తెలంగాణ సమాజంలో. ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు కదా కేసీఆర్ గారు ఎంత సంపాదించుకున్నారని. దాదాపు 10,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూరు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 30,000 ఎకరాలు ఆక్యుపై చేశారు. ధరణి పోర్టులు అందుకే పెట్టి గందరగోళం చేశారు ఇల్లు అని చెప్పి మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు కదా. ఈరోజు కవిత గారే డైరెక్ట్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. హరీష్ రావు గారు మీరు సంపాదించుకున్నది నిజం కాదా, కాళేశ్వరం విషయంలో మీరు ఒక్కొక్క ఎమ్మెల్యేలకు డబ్బు పంచిపెట్టింది నిజం కాదా అని చెప్పేసి కూడా తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఒక విధంగా ఇలా కాళేశ్వరం కాకుండా ఇంకా ఇతర ప్రాజెక్టులలో కానివ్వండి, ఇంకా ఇతర పనులలో కానివ్వండి ఇలా కమాయించుకున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు రాబోయే 2 రోజుల్లో ఇప్పుడు హరీష్ రావుది, సంతోష్ రావుది బయట పెట్టారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా బయట పెట్టే అవకాశం ఉంది. అవన్నీ రావాలి. అయితే ఇప్పుడు ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఆయన ఏదో కర్మ సిద్ధాంతం చెప్తున్నారు. కర్మ సిద్ధాంతాన్ని చెప్పేసి మీకు కాముకుంటే కాదు, తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. తెలంగాణ సమాజం పట్ల చిత్తశుద్ధి వ్యవహరించాలి ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆవిడ చెబుతున్నటువంటి ఆరోపణల మేరకు విచారణకు ఆదేశించాలి ఇప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మీరు నాశనం చేశారు, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది తెలంగాణని, తెలుగుదేశం పార్టీ అందరికీ న్యాయం చేసింది, బీసీలని ఆదుకుంది, ఇవన్నీ కాదు. సరే కర్మ సిద్ధాంతం, ప్రకృతి న్యాయం వాటికి అవి చేసుకుంటూ పోతాయి. అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారు? ఇప్పుడు కవిత వచ్చేసి చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? మోకిలాలో ఫామ్ హౌస్లు ఉన్నాయి, లేకపోతే ఎక్కడెక్కడ సంతోషరావు బినామీ పేర్లతోటి ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు కవితకి బినామీలు ఏమున్నాయి అన్ని కూడా బయట పెడతారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయట పెడతారు. వీటన్నిటి మీద అసలు విచారణకు ఆదేశించాలి. వాళ్ళ అక్రమ సంపాదన మీద విచారణకు ఆదేశించినప్పుడే రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి బయటపడుతుంది. తెలుగుదేశం పార్టీ అద్భుతమైనటువంటి పార్టీ, తెలంగాణకి అద్భుతంగా చేసింది, తెలంగాణ సంపదని పెంచింది, ఇది కాదు కావాల్సింది. కర్మ సిద్ధాంతం, ప్రకృతి న్యాయం దానిపటిగా చేసుకుని పోతుంది. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఈ విధంగా కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడటం కంటే కూడా విచారణకు ఆదేశించాలి ఫస్ట్. ఇప్పుడు కవిత చేసినటువంటి కామెంట్స్ ఆరోపణలు ఉన్నాయి కదా, ఈ ఆరోపణలు విచారణకు ఆదేశిస్తే కవితనే తీసుకొచ్చి విచారిస్తే కవిత దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బయట పెడతారు కదా. అలాగే అసలు వాళ్ళ ఫామ్ హౌస్ల మీద డ్రోన్ ఎగరేశారు కదా రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఉందని చెప్పి, మరి దాని మీద విచారణ ఎందుకు ఆదేశించాలి? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదేశించాలి కదా విచారణకి. ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చిందని మొత్తం వాళ్ళ ఆస్తుల మీద విచారణకు ఆదేశించాలి. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు అన్నిటి మీద విచారణకు ఆదేశించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు ఆదేశించి రిపోర్ట్ తయారు చేశారు కదా. అలాగే అక్రమ ఆస్తులు 2001లో వాళ్ళ ఆస్తులు అంతా ఇప్పుడు ఎంత ఉన్నాయి, వీటి మీద విచారణకు ఆదేశిస్తే అప్పుడు తెలంగాణ సమాజానికి న్యాయం చేసినట్టు అవుతుంది రేవంత్ రెడ్డి గారు. అలా కాకుండా ఇది తెలుగుదేశం పార్టీ అద్భుతం, దానివల్ల ఉపయోగం లేదు. ప్రజలకు తెలుసు ఎవరు అభివృద్ధి చేశారు. 2020 విజన్ లేకపోతే మనం ఎక్కడ ఉన్నా, తెలంగాణ ఎక్కడ ఉండేది, ఇవన్నీ తెలుసు. ఆ రోజున 30,000 40,000 బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణని ఇవాళ 2 లక్షల కోట్ల బడ్జెట్ ఎలా వచ్చింది, ఇవన్నీ ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఆడిపోసుకున్నా, చంద్రబాబు నాయుడు గారిని ఎంత విమర్శించినా, ఎన్ని ఆరోపణలు చేసినా ఆయన చేసినట్టు అభివృద్ధి కనిపిస్తుంది. ఇవాళ 2020 విజన్ లేకపోతే ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, మెట్రో ఎక్కడ ఉంది, లేదంటే కృష్ణా జలాలు ఎక్కడ వస్తాయి పేజుల మేనర్లో, విద్యుత్ సంస్కరణ చేయకపోతే విద్యుత్ ఎలా వస్తుంది, ఇవన్నీ తెలియజేయాల్సిందే ప్రజలకి. ఒక ముఖ్యమంత్రిగా నిజాలను ఒప్పుకోవాల్సింది, అది వేరే. కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంది, అది చేయాలి కదా. మరి తెలుగుదేశం పార్టీని ఆయన ఇప్పుడు ప్రశంసించడం అనేది మరి ఎందుకు చేస్తున్నారు అనేది భవిష్యత్తులో దానికి క్లారిటీ వస్తుంది. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారంటే దాని వెనక ఏదో ఒక రాజకీయపరమైన ఎత్తుగడ అయితే ఉంటుంది. ఆ ఎత్తుగడ ఏంటనేది చూడాలి. బట్ ఇప్పుడు కవిత విషయంలో తెలుగుదేశం పార్టీ అద్భుతంగా ప్రశంసించడం వెనుక పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా ఉండి ఉండొచ్చు. రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని ఏదో
అధికారం నుంచి దించేస్తారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది ఒకటి వినిపిస్తుంది. అదే జరిగితే బహుశా నేను అనుకుంటాం ఆ పార్టీలో ఆయన ఉండకపోవచ్చు. అప్పుడు ఎక్కడికి వస్తారు? తెలుగుదేశం పార్టీకి వస్తే ఆల్రెడీ నెక్స్ట్ ఎలక్షన్స్కి కూటమి ఏర్పడి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. సో అప్పుడు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు మళ్ళీ స్వీకరించి రేవంత్ రెడ్డి గారు ఆ కూటమి తరఫు నుంచి ఒకవేళ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవడం లేదు. బహుశా ఆ కోణం నుంచి ఆలోచించిన ఆయన చెప్పింది వాస్తవం. అద్భుతంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణను డెవలప్ చేయటంలో అనేది. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ మాటలు అనడం అనేది ఎప్పుడు కూడా ఆయన యథార్థం మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే కనుక యథాలాపంగా మాట్లాడి ఉంటారు అని చెప్పి అనుకోవచ్చు. బట్ రాజకీయ కోణం నుంచి తీసుకుంటే కనుక బహుశా భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకవేళ రాంగ్ స్టెప్ వేస్తే అప్పుడు ఏంటి అనే దాని మీద ఒకవేళ ఇలాంటి సంకేతాలు రావడానికి కారణం అవుతాయి. థ్యాంక్ యూ సార్.